ఈరోజు ఉదయకాలమందున మనం దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 మరియు 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు గనుక వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈ వచనము హిందీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనం తెలుగులో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కొంత, 10వ వచనంలో కొంత ఉంది. కాబట్టి ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి వచనాలను మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఈరోజు మనము ప్రపంచమంతటిని చూస్తున్నప్పుడు కానీ, వార్తా పత్రికలను చదువుతున్నప్పుడు కానీ, ప్రజలు మరియు ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఒకప్పుడు ఈ ప్రపంచం ఎంతో గొప్ప నెమ్మదితో కూడిన వాతావరణంలో ఉండేది. కాబట్టి అటువంటి వాతావరణమే ప్రభుత్వాలు మరలా తీసుకురావాలనే ప్రయాసపడుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రపంచమంతా ఎంతో గొప్ప నెమ్మదితో కూడిన వాతావరణంలో ఉండేది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి వాతావరణముని ప్రభుత్వాలు మరలా తీసుకురావాలని ప్రయాసపడుతూ ఉన్నారు. అంటే కోవిడ్కి ముందున్న స్థితిని తీసుకురావాలనుకుంటున్నారు. కానీ అదే వాతావరణం ఇప్పుడు తిరిగి కలగటం అనేది అసాధ్యమని మనందరికీ బాగా తెలుసు. ఈ ప్రపంచ ప్రభుత్వాలు కూడా నెమ్మదిగా ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఉన్నాయి. ఆ మొదటి వాతావరణం అనేది నియంత్రణలో లేదనే విషయాన్ని అంగీకరిస్తూ ఉన్నాయి. గనుక ఈ విషయం ఎంతో స్పష్టంగా కేవలం యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణ నీతితో మరియు శాంతితో పరిపాలించగలడనే విషయాన్ని సూచిస్తుంది. ఈ రోజులలో విశ్వాసులమైన మనము ఈ చీకటిలో, అంధకారంలో వెలుగు వలె ప్రకాశిస్తూ ఉండాలి. లోకమంతా కూడా సుఖ సంతోషాలను అనుభవించడానికి, అలాగే తమ్మును తాము కనపరుచుకొనుటకు ఇప్పుడున్న పరిస్థితిని పునరుద్ధరణ చేస్తున్నామని నటిస్తూ ఉంటారు. ఈ విధంగా లోకము తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాస్తవాలను మనం చూసినట్లయితే ప్రతి చోట అశాంతియే వ్యాపిస్తూ ఉన్నది. ప్రజల జీవితాలలో మరియు దేశాలలో కూడా అశాంతియే పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రోజులలో దేవుని బిడ్డలుగా ఉన్న మన కర్తవ్యం ఏమై ఉన్నది అనే విషయాన్ని ఆలోచిద్దాం. నేను లోకం వలె ప్రార్థన చేయాలా? నేను లోకమునకు అన్నీ సజావుగా జరుగుతాయని నకిలీ ఓదార్పును ఇవ్వాలా? కాస్త గుర్తుకు తెచ్చుకుందాం. మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు మనమందరం నూతన నిర్ణయాలను తీసుకున్నాం. అంతేకాకుండా, ఓ ప్రభువా, నేను తీసుకునే ఈ నిర్ణయాలలో నిలబడటానికి మాకు సహాయం చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థించాము కూడా. భూమి వినాశనం వైపు పయనిస్తోందని, యేసు ప్రభు రాకడ బహు దగ్గరలోనే ఉందనే విషయం మనందరికీ తెలుసు. గనుక మనం ప్రభు సేవలో పాలిభాగస్థులం కావాలని, మన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చాలని కోరుకుంటున్నా. మనలో ఇంకా కొంతమంది ఇక్కడ దేవుని సేవలో నేను సహాయం చేస్తే పరలోకంలో నేను ప్రతిఫలం పొందుకుంటాను అని కూడా ఆలోచన కలిగి ఉంటారు. మనలో ఇంకా కొంతమంది, ప్రభువా, నన్ను నీవు నీ మహిమ కొరకు వాడుకొనుమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే మనం పరలోక రాజ్యం యొక్క సూత్రం ప్రకారం వెలుగు సంబంధులుగా లేక దేవుని సేవకునిగా ఉండటం అంటే ఏమిటో అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నామా? దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి పాత కథ ఒకటి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ క్రైస్తవ జీవిత సూత్రాన్ని వెల్లడిస్తుంది. మరియు ఈ కథను ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక అమెరికన్ కవి అడ్మిన్ మార్కం రాశారు. మరి ఈ కథ ఏమిటంటే చెప్పులు కుట్టేవాని గురించి ఉంటుంది. అయితే చెప్పులు కుట్టే ఈ వ్యక్తి ఒక మంచి విశ్వాసి అయి ఉండేవాడు. మరి అతడు వృద్ధుడయ్యాడు. మరి అతను బూట్లు తయారు చేసేవాడు. ఒకరోజు రాత్రి అతను తన కలలో యేసు ప్రభు తన దుకాణంలోనికి తనను కలవడానికి వస్తున్నాడని అతనికి కనిపించింది. అయితే ఆ కల అతనికి నిజమే అని అనిపించింది. అతను ఉదయాన్నే లేచి అడవికి వెళ్ళి అక్కడ ఉన్న పచ్చని మొక్కలను, ఆకులనన్నిటిని తీసుకొచ్చి తన దుకాణము మంచిగా కనిపించేలా అలంకరించి పెట్టాడు.
మరి ఎందుకు ఈ విధంగా అతడు చేశాడంటే, అతడు ఈరోజు నా ప్రియమైన అతిథి రాబోతున్నాడు అని ఎంతో ఆశతో అతను తెల్లవారుజామున మొదలుకొని ఆ రోజంతా కూడా వేచి ఉన్నాడు. కానీ ఎవరు కూడా రాలేదని అతడు నిరాశపడుచు అలాగే అతడు కూర్చొని ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి అతని దుకాణం ఎదుటికి కుంటూ నడుచుకొని వచ్చాడు. ఆ వృద్ధుడు అతనితో, నేను లోపలికి వచ్చి కూర్చొని కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను అని అతన్ని బతిమాలుకున్నాడు, లేక అభ్యర్థించాడు. అయితే అతడు అనుమతించాడు. ఆ వృద్ధుడు లోపలికి వచ్చి కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ఆ చెప్పులు కొట్టే వ్యక్తి ఆ వృద్ధుని యొక్క బూట్లు చిరిగిపోయినట్టుగా గమనించాడు. అప్పుడు ఆ చెప్పులు కొట్టే వ్యక్తి వృద్ధునిపై జాలిపడి ఒక క్రొత్త బూట్ల జతను తీసి ఆ వృద్ధునికి తొడిగించాడు. అప్పుడు ఆ వృద్ధుడైన వాడు ఆ బూట్లను తొడుక్కొని అతనికి కృతజ్ఞతలు చెప్పి తన మార్గంలో ఎంతో ఆనందంగా వెళ్ళిపోయాడు. అయితే చెప్పులు కొట్టే ఈ వ్యక్తి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో అతని ఆచూకీ ఏమాత్రం లేకుండా ఉంది. అదే సమయంలో వృద్ధురాలు కట్టెలు మోస్తూ అటువైపు వెళ్తుండగా చెప్పులు కుట్టేవాడు ఆమెను లోపలికి పిలిచి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి లోపలికి పిలిచాడు. అప్పుడు ఆ వృద్ధురాలు లోపలికి వచ్చి మాట్లాడుచుండగా ఆమె 2 రోజుల నుండి ఏమి ఆహారం తినలేదనే విషయము చెప్పులు కుట్టేవానికి తెలిసింది. కాబట్టి చెప్పులు కుట్టే ఆ సహోదరుడు మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ప్రేమతో వేడివేడిగా ఆమెకు వడ్డించాడు. ఆమె తిని ఆ తర్వాత అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ వృద్ధురాలైన తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాత్రి అయిపోయింది. అయితే ఆ చెప్పులు కుట్టేవాడు బయట ఒక చిన్న బాలుని ఏడుపును విన్నాడు. అప్పుడు ఆ బాలుని ఏడుపును బట్టి ఆ బాలుడు తన దారిని తప్పిపోయినట్లుగా అతనికి అనిపించింది. అప్పుడు అతడు బయటికి వెళ్ళి ఆ బాలుని కళ్ళల్లో ఉన్నటువంటి నీటిని తుడిచి ఆ చిన్న బాలుని చేతిని తన చేతితో పట్టుకొని ఆ బాలుని ఇంటికి తీసుకొని పోయి ఇంటికి చేర్చాడు. తర్వాత అతడు తిరిగి తన దుకాణమునకు వచ్చినప్పుడు అతడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే నేను ఆ బాలుని విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు బహుశా నా ప్రభు వచ్చి ఉండవచ్చు, మరి నేను ఆయనను కలవలేకపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు మరలా రాత్రి అయిపోయింది గనుక అతడు ఎంతో నిరాశతో బాధతో కూర్చొని అతనికి వచ్చిన ఆ కలను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు తలుపు తడుతున్నట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే అతడు ఈ విధంగా ఊహించుకున్నాడు, లేక ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమంటే, నేను గొల్లెం తీస్తాను, ఆయన ముఖంలో చిరునవ్వును చూసి నేను తాగడానికి నీళ్లు ఇస్తాను, ఆయన తన చెయ్యి చాచినప్పుడు మేకులతో కొట్టబడిన గుర్తులు ఉన్న ఆ చేతిని, ఆయన పాదాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను, అలాగే యేసు ప్రభు నాతో కూడా కూర్చుంటాడు, అప్పుడు మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాము అని అతడు నిరాశ చెంది నిస్పృహతో చెప్పులు కొట్టే ఆ వ్యక్తి ఏడుస్తూ, ఓ ప్రభువా, ఎందుకు ఆలస్యం చేశావు? ఈరోజు నువ్వు రావాల్సిన విషయాన్ని మర్చిపోయావా అని అలా నిరుత్సాహంగా ఏడుస్తుంటే అప్పుడు దేవుని నెమ్మదైన స్వరం వినిపించింది. నేను చేసిన వాగ్దానమును ఈరోజు నెరవేర్చాను కదా, మరి నీవెందుకు నిరాశ చెందావు? నేను ఈరోజు నీ యొద్దకు నీ ద్వారం లోపలికి 3 సార్లు వచ్చాను. 3 సార్లు నా నీడ లోపలికి వచ్చి నీ దుకాణంలో పడినది. ఏ వృద్ధుడైతే చెప్పులు చిరిగిపోయి వచ్చాడో ఆ వృద్ధుడని నేనే. ఏ వృద్ధురాలు ఆకలితో వచ్చనో ఆ వృద్ధురాలను నేనే. మరియు ఏ బాలుడైతే ఏడ్చుకుంటూ వచ్చాడో ఆ బాలుని వలె నేనే వచ్చానని యేసు ప్రభు అతనికి చెప్పాడు. అయితే ఇది మనకు ఒక కథగా అనిపిస్తుంది, లేక ఒక కథగా మనం దీన్ని స్వీకరిస్తాం. అయితే దీని వెనక ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లును, వెలుగుగా ప్రకాశించున్నట్లును దేవుడు మనందరినీ ఒక్కొక్క చోట పెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని బాధకరమైన పరిస్థితుల్లో పెట్టవచ్చు. అప్పుడు మనం కలత చెందిన వారమై మనము మన పరిస్థితి మార్చబడాలని కోరుకుంటాం. అయితే దేవుడే మనల్ని ఆ పరిస్థితిలో పెట్టాడనే విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతాం. అయితే ఈ ప్రభువుని యేసు వద్దకు పరిసయ్యులు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలె ననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని జవాబు చెప్పాడు. మనము దేవుని బిడ్డలం కనుక ఇదే ఈ సూత్రాన్ని మన జీవితంలో మనం నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రభువు రాకడ అతి దగ్గరలోనే ఉంది కనుక రండి, మన జీవితంలోని ఒక్కొక్క క్షణము ఒక్కొక్క గడియలో ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. అలాగే మనం ప్రభువు దయచేత నన్ను మరింతగా ఆశీర్వదించమని ఆ ప్రార్థనను ఇప్పుడే ఆపి మన జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా మార్చమని, ఈ అంధకారంతో నిండుకొని ఉన్న ఈ లోకంలో మన జీవితాలు ప్రకాశించే విధంగా మార్చమని ప్రార్థిద్దాం. ప్రభువా, కొంతమందిని మేము నీ ప్రేమతో నీ వైపునకు ఆకర్షించడానికి మాకు సహాయం చేయము. ప్రభు, నీవే రక్షణకర్తవని మేము ఇతరులకు సాక్ష్యం చెప్పుట ద్వారా లోకపు మనుష్యుని సూత్రాల కంటే నీ రాజ్య సూత్రాలు ఎంతో ఉన్నతమైనవని అర్థం చేసుకునేలా నీవు మాకు సహాయం చేయము. ఒక విశ్వాసి ఆశీర్వదింపబడడం అనేది ఈ లోకములో అతనికి లభించే వస్తువులపై ఆధారపడి ఉండదు, కానీ ఆ విశ్వాసి ఆలోచనలలో వచ్చే మార్పే నిజమైన ఆశీర్వాదమని మనం గ్రహించాలి. రండి, ఈరోజు మన జీవితం ఇతరులకు ఓదార్పును, వెలుగును మరియు ప్రోత్సాహానికి కారణముగా ఉండునుగాక. అందునిమిత్తమే ప్రార్థిద్దాం. రండి, మనం ప్రార్థన చేద్దాం. మా కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మాలో ప్రతి ఒక్కరిని వేరువేరు పరిస్థితుల్లో పెట్టాం. అవి ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రభువా, మా జీవితాలు ఇతరులకు ప్రోత్సాహము మరి ఆశీర్వాద కారణముగా ఉండునుగాక. మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరచబడాలి. ప్రభువా, దీని కొరకు మమ్మల్ని మేము నీ చేతికి, నీ చిత్తానికి సమర్పించుకుంటున్నాం. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రభు మనందరిని ఆశీర్వదించునుగాక. మన జీవితం అనేకులకు ప్రోత్సాహ కారణముగా ఉండునుగాక. మరణాత.